హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వేసవకాలం వచ్చిందనుకోండి, మామిడి పళ్ళు ఇష్టంగా తింటాం కదా. దానికి పోటీగా వచ్చేయనండి తాటి ముంజలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అవి లోపల జెల్లీలా ఉంటాయి కదా, అందుకని. సో ఫస్ట్లో నేను పెద్ద ఇష్టంగా తినేదాన్ని కాదండి. పెళ్ళి మామయ్య వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఎక్కువ అలవాటు అయ్యాయి అనమాట. చాలా ఇష్టం అండి నాకు. అలాగే ఇవి ప్రిపేర్ చేసుకోవడం ఎలా తింటే టేస్టీగా ఉంటుందో, పిల్లలు ఇంకా ఇష్టంగా ఎలా తింటారనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే దానిపైన లేయర్ ఉంటుంది కదండి, తాటి ముంజల పైన ఆ లేయర్ ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. ఈ ఈ తాటి ముంజలు నేను తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుని ఉంచామనుకోండి, దానిపైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదు అప్పటికప్పుడు తెచ్చాము తీసేయాలనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అందులో వేసేసండి. కొంచెం వాటర్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత కడిగేసి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అప్పుడు దానిపైన పొర తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ కూలింగ్ అయిపోయినాయి కాబట్టి కొంచెం చల్ల వాటర్ వేస్తే, ఫ్రిడ్జ్లో వాటర్ వేస్తే సరిపోద్ది అనమాట. తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఎలా రిమూవ్ చేస్తాను చూడండి, చాలా ఈజీగా వస్తుంది. అసలైతే ఈ పైన ఉన్న లేయర్తో తినేస్తే చాలా మంచిది అంటారండి. ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్కి చాలా మంచిది అంటారు. అలాగే పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి ఇందులో బోల్డ్ వెరైటీస్ కూడా చేయొచ్చండి. బట్ నేను అవేమి చేయట్లేదు. ఇది బాగా చలవ చేస్తుంది అనమాట. బయట ఉన్న ఎండలకి వేడికి ఈ వేసవకాలంలో ఈ ముంజలు చాలా చలవ చేస్తుందండి. అందుకే పిల్లలకి తరచుగా పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. నేనైతే ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మోషన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట చంటి పిల్లల్లోని. దీనిపైన చిన్నపిల్లలు అయితే ఆ పైన తొక్కుతో తినరు, కానీ కొంచెం పెద్దోళ్ళు అయితే ఈజీగా తినేసేయచ్చు అనమాట. నేనైతే మా వాడి కోసం ప్రిపేర్ చేస్తాను కాబట్టి పైన ఆ లేయర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది మీరు వీడియో చూస్తూ ఉండండి. అలా చన్నీళ్ళు తగలడం వల్ల దాని పైన పొర మాత్రం చాలా ఇలా లాగానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగే లేత ముంజలు అనుకోండి ఇంకా ఈజీగా వస్తుంది. కొంచెం ముదురు ముంజలు అయితే మాత్రం గట్టిగా లాగాల్సి వస్తుంది అనమాట గోరుతోటి. సో ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు మీతో నేను ఒక చిన్న కథ షేర్ చేసుకుంటాను. మర్చిపోయానండి. ఇందులో చాలా ప్రోటీన్స్, మినరల్స్ చాలా ఉంటాయండి. ఇవన్నిటి గురించి కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి. సో అందుకనే దీనికి సంబంధించి చిన్న టిప్ మాత్రమే షేర్ చేసుకుని ఇది ఎలా ప్రిపేర్ చేసి మా బాబుకి నేను పెట్టాను అనేది మీతో చూపిస్తాను. సరేనా? ఇది ప్రిపేర్ చేసినంతసేపు మా వాడు నా వెనకాలే తిరుగుతున్నాడు, అమ్మ జెల్లి అమ్మ జెల్లి అంట. సో వాడు చాలా ఇష్టంగా తిన్నాడనమాట. పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక బాబు వాళ్ళ ఊర్లో జరిగే జాతరకి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటాడు. నాన్న నాన్న ప్లీజ్ మన ఊర్లో జరిగే జాతరకి తీసుకెళ్ళి నాన్న అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఈ సంవత్సరం వద్దులే, వచ్చే సంవత్సరం వెళ్దాం, ఈ సంవత్సరానికి ఏం వెళ్ళొద్దు అంటాడు. లేదు నాన్న తీసుకెళ్ళు ప్లీజ్ అని ఏడవడం మొదలు పెడతాడు. సరే అయితే తీసుకెళ్తాను, మరి నాన్న దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళిన తర్వాత అది కొను ఇది కొను అంటే నేను కొనలేను అంటాడు. లేదు నాన్న నాకేమీ వద్దు, నేను జాతర అంతా తిరిగేసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అంటాడు. సరే అని బాబుని తీసుకుని జాతరకి వెళ్తారనమాట నాన్న. అలా వెళ్ళి జాతర అంతా తిరిగి సరదాగా అన్నీ చూసి వచ్చేటప్పటికి చిన్నపిల్లోడు కదా, అక్కడ బొమ్మలు కనబడేటప్పటికి నాన్న ప్లీజ్ ఒక్కటంటే ఒక్కటి కొనవా అని అడుగుతాడు. బొమ్మలు చూసి ముందే చెప్పాను కదా నాన్న, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, నేను అందుకే అన్నాను వచ్చే సంవత్సరం కొంటాను నీకు అని చెప్పేసాను. సరే నాన్న అని వచ్చేస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ ఎదురుగా ఒక బాబు కొన్ని బొమ్మలు పట్టుకొని సార్ ఈ బొమ్మలు తీసుకోండి, మీ బాబు కొనివ్వండి అని అడుగుతాడు. ఆ బాబు వంక చూసి కొడుకు చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటాడనమాట. నడుస్తూ ఉంటే అప్పుడు తండ్రి మనసులో అనుకుంటాడు, నిన్న బాబుకి స్కూల్ ఫీజు కట్టకుండా ఉండాల్సింది, ఈరోజు నా కొడుక్కి జాతరలో కనీసం స్వీట్స్ అన్నా కొనుండేవాడిని అని బాధపడుతూ ఉంటాడు. అదే టైంలో కొడుకు అనుకుంటాడు, నాన్న దగ్గర డబ్బులుంటే బాగుండు, నాకు బోల్డెన్ బొమ్మలు కొనిపెట్టేవాడు అనుకుంటాడు. అదే టైంలో వాళ్ళిద్దరిని చూస్తున్న బొమ్మలు అమ్ముకునే చిన్న పిల్లోడు, నా దగ్గర నాన్న ఉంటే బాగుండు, ఈరోజు ఈ ఈ జాతరలో నాన్న చేపట్టుకుని నేను కూడా అలాగే చాలా సంతోషంగా తిరిగేవాడిని అని చెప్పేసి ఆ బాబు చాలా బాధపడతాడనమాట. ఈ ముగ్గురు వెర్షను మీకు ఎలా అర్థమైంది? నాకైతే ఒకటే అర్థమైందండి.
మన దగ్గర ఏది ఉందో అది మర్చిపోతాం. లేని దానికోసం బాధపడతాం. ఉన్నదాని విలువ అర్థం చేసుకోలేం. చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంది కదండీ! నేను కూడా ఇన్‌స్టాలో ఈ స్టోరీ చదివినప్పుడు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించిందండి. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. నిజంగా మన దగ్గర ఉన్నాటిల్లో మన సంతోషాన్ని ఎతుక్కుంటే మనకంటే అదృష్టవంతులు ఎవరూ లేరండి. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి అంటారు కదా పెద్దవాళ్ళు. అదే అనమాట. నాకు చాలా హార్ట్ టచింగ్‌గా అనిపించింది. మీకెలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో, ఇప్పుడైతే నేను అది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూస్తున్నారు కదా! ఇలా ముక్కలు చేశాననమాట. ఇందులో కొన్ని ముదిరిపోయినయి వచ్చినాయండి. వాటిని కొంచెం చిన్న ముక్కలు చేసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! వాళ్ళకి గొంతుకు అడ్డం పడతాయన్నమాట. అందుకని. సో, ఇందులో నేను చక్కెర వేసేసి చక్కగా వాళ్ళకి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచారనమాట. ఇది చేసినంత సేపు మా వాడు నా వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. కట్ చేస్తుంటే పక్క నుంచి తీసుకొని తినేస్తారనమాట. చిన్నపిల్లలు కదండీ! జెల్లీ అంటే ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ ఉంటదనమాట. ఇది ఆర్టిఫిషియల్ జెల్లీ కాకుండా నేచురల్‌గా నేచర్ నుంచి మనకొచ్చింది కాబట్టి పిల్లలకి భయం లేకుండా పెట్టేసుకోవచ్చు. ఈ సీజన్‌లో జెల్లీ అంటే ఇదే అని చెప్పండి. స్పెషల్‌గా మనం స్ట్రాబెర్రీ జెల్లీ అవి ప్రిపేర్ చేయక్కర్లేకుండా ఇవే పెట్టేయొచ్చనమాట. సో, ఇలా నేను ఒక బౌల్‌లో తీసేసుకొని దీనికి కొద్దిగా చక్కెర యాడ్ చేశానండి నేను అంతే. ఇంకేమి యాడ్ చేయలేదు. ఇందులో పాలు, ఏయేయో క్రీమ్‌లు యాడ్ చేస్తున్నారు కానీ అవన్నీ అవసరం లేదండి. న్యాచురల్‌గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వాడు చూడండి నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనండి. పిల్లలు ఇలా మనకి ఏదో చెయ్యాలని తాపత్రయపడతారు. మనం వాళ్ళని కొంచెం మోటివేషన్ ఇచ్చి మనకి హెల్ప్ చేసేలా చేయాలి. అఫ్‌కోర్స్ మనకి ఎలాగా తర్వాత పెద్ద పనే పెడతారనుకోండి, కిందంపడం, పక్కనంపడం ఏదో చేస్తూనే ఉంటారు. అయినా సరే మనం మనకి హెల్ప్ చేయడం ఇప్పటి నుంచి అలవాటు చేయాలన్నమాట. సో, ఇలా నేనైతే కొంచెం చక్కెర వేసేసి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. తర్వాత ఒక 10 మినిట్స్, 15 మినిట్స్‌కి తీసి వాళ్ళకి కప్‌లో ఏసి ఇచ్చాను. ఎంత ఇంట్రెస్టింగ్‌గా తిన్నారో వీడియో పూర్తిగా వాచ్ చేస్తూ ఉండండి. ఇందులో షుగర్ చాలా తక్కువగా ఉంటది కాబట్టండి నేను కొంచెం షుగర్ యాడ్ చేశాను. మామూలుగా అయితే షుగర్ లేకుండా కూడా తినేయొచ్చనమాట. కానీ షుగర్ యాడ్ చేస్తే కొంచెం బావుంటదని నేనే యాడ్ చేశాననమాట. ఇది మామూలుగా షుగర్ లేకుండా ఇలా కట్ చేసేసి కొంచెం పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చండి. అంత షుగర్ ఉండదు కాబట్టి లిమిటెడ్‌గా తినొచ్చు. షుగర్ పేషెంట్ కూడా ఏం పర్వాలేదు. తర్వాత వచ్చేసి దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను నేను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 20 మినిట్స్ అలా ఆగిన తర్వాత తీసుకున్నాను. 15, 20 మినిట్స్ తర్వాత తీసినట్టున్నాను. ఈలోపు మా వాడు చూడండి ఎంత హడావిడి పడిపోతున్నాడో అక్కడ. చిన్నపిల్లలంటే అలాగే ఉంటది కదండీ! ఇంకా వాడికి ఏసేసి ఇచ్చాననమాట. చాలా ఎక్సైటింగ్‌గా తిన్నారండి. దీనిపైన పొట్టు ఉంటది కదా! పెద్దవాళ్ళు ఆ పొట్టుతో తింటే వాళ్ళకి డైజెషన్‌కి చాలా బావుంటదండి. మోషన్ ఫ్రీ అవుతదనమాట. వాడు చూడండి ఎలా తింటున్నాడు. సూపర్ ఉందంట. వాడి చేత్తో వాడే ప్రిపేర్ చేసుకున్నాడు కదా! అందుకని వాడు ఇంకా ఎక్సైట్ అవుతున్నాడనమాట తినడానికి. సో, వీడు కర్రీ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో వచ్చి నేను సాల్ట్ ఏస్తా, నేను టర్మరిక్ ఏస్తా అని చెప్పేసి అంటా ఉంటాడు. నేను అలవాటు చేసేసానని బాధపడ్డానమ్మో! ఎందుకు ఈడికి స్టవ్ దగ్గర అలవాటు చేశాను. కానీ అలా అలవాటు చేయడం వల్ల వాడికి వంటలు చేసేటప్పుడు వాడు ప్రిపేర్ చేశాను అన్న ఎక్సైట్‌మెంట్ వాడికుండి నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట తినడానికి. వీడు కూడా వాడి చేత్తో తిప్పాడుగా స్పూన్ పెట్టి వాడు ప్రిపేర్ చేసుకున్నట్టు ఎంత చూసుకుని అలా తింటున్నాడో చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.